I'm going to eat only white color food for 24 hours. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నీకోసం వైట్ కలర్ బ్రేక్ఫాస్ట్ పెట్టినా చూడు. ఏదో తేడాగా ఉందేంటి? చికెన్ బిర్యానీ. లడ్డు కావాలా నాయనా? కానీ అది కూడా వైట్ కలర్. ఏంది ఎందుకు ఇవన్నీ సో నాతో పాటు రాయన్ కూడా ఈరోజు కుకింగ్ లో నాకు హెల్ప్ చేయబోతున్నాడు. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. ఆడుకున్నాడు ఓన్లీ కడుపులో కాలితే ఆకలేస్తే ఇంటికి రావాలి, అమ్మ పెట్టు తిను మళ్ళీ చేయగడుకొని వెళ్ళిపో, అంతేనా? ఆ ఊహ ఎంత బాగుందో. అంత సీన్ లేదు నీకు. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది వేయకపోతే అసలు బిర్యానీలో టేస్టే రాదు. నాకేం కనపట్టలేదు. సో మాట్లాడడం ఆపేసి ఇంకా స్టార్ట్ చేసాము. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. క్యారీ ఆన్. ఆయిల్ వేస్తున్నావు కానీ గ్యాస్ ఎవరు వేస్తారు మమ్మీ? నేను వేయాలా? బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. థ్యాంక్ యూ రాయన్ గుర్తు చేసినందుకు, లేకపోతే నేను అన్ని వేసేస్తుంటే కానీ బిర్యానీ ఉడకపోతుండే. ఈ కోడ్ వేయడం మర్చిపోయాను. అవునరా, సారీ. చూసుకోబల్లా టైం అయిపోయింది కాబట్టి చిన్నగా మర్చిపోయినారా. ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. మేము అలా తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్ళమే. కొడుతుంది. ఊరుకో. అయ్యో, వంట చేయక ముందే వీనికి ఏడుపుస్తుంది. బిర్యానీ ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న. మరి రాయన్కి ఏంటంటే కొంచెం ఎక్కువ క్రీమీగా చీజీగా ఇష్టము కాబట్టి కొంచెం వైట్ సాస్. మమ్మీ నాకు ఇప్పుడే తినాలని ఉంది. అట్లా తినలేవు, కాలుతుంది. చూసారా మా మమ్మీ మా దేవి కోసం నా కోసం ఎంత హెల్తీగా చేస్తుందో. ఏం చేయాలి, తినరు కదా మీరు కూరగాయలు, అందుకే ఇట్లాంటి మ్యాజిక్లు అన్ని చేయాల్సి వస్తుంది. దీంట్లో వెజిటేబుల్స్ ఉన్నాయిరా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రద్ధాస్ విష్. సో గుడ్ మార్నింగ్ టు ఆల్ అండ్ వెల్కమ్ టు అనదర్ ఫ్రెష్ డే. సో చాలా రోజుల తర్వాత ఈరోజు మళ్ళీ ఒక 24 hour ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నా. సో చాలా రోజులు అంటే ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ ఇయర్స్ నేను ఒక 24 hour ఛాలెంజ్ చేసి. సో ఛాలెంజ్ ఏంటంటే ఐఎమ్ గోయింగ్ టు ఈట్ ఓన్లీ వైట్ కలర్ ఫుడ్ ఫర్ 24 hours. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? అండ్ ఐ నో యూ ఆల్ లవ్ మై 24 hour ఛాలెంజ్ వీడియోస్ అండ్ నాకు కూడా చాలా ఇష్టం. బట్ షూట్స్ వల్ల పనులలో బిజీ అయిపోయి ఆ వీడియోసే మీతో షేర్ చేయడం అయిపోయింది. బట్ టైం తీసుకొని ఒక 24 hour ఛాలెంజ్ మాత్రం చేయలేం చాలా రోజుల వరకు. అండ్ ఈ రోజు వీడియో మాత్రం చాలా ఎక్సైటింగ్ గా చాలా బాగుండబోతుంది. కలర్ ఉండదు, వైట్ కలరే ఉంటుంది, కానీ యూఆర్ గోయింగ్ టు సీ లాట్ ఆఫ్ వెరైటీ ఆఫ్ ఫుడ్స్. అండ్ ఎస్పెషలీ ఈ వీడియోలో ఐ విల్ బి కుకింగ్, ఐ విల్ బి షేరింగ్ నా ఫేవరెట్ రెసిపీస్ షేర్ చేస్తూ ఉంటా. అదే ఎక్సైటింగ్ పార్ట్, ఎందుకంటే చాలా రోజుల తర్వాత వంట చేయబోతున్నా నేను. అండ్ లెట్స్ స్టార్ట్ ఆ డే. సో ఇప్పుడైతే మార్నింగ్ అయిపోయింది అండ్ రాయన్ స్కూల్కి వెళ్తాడు. సో ఐమ్ జస్ట్ స్టార్టింగ్ మై డే ఎర్లీ. ఫస్ట్ అయితే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసేసి మన ఛాలెంజ్ని స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెష్ అప్ అయ్యే ముందు ఒకటి చెప్దాం అనుకున్నా. చాలా మంది కామెంట్స్లో పెడుతూ ఉంటారు, అక్క మీ స్కిన్ చాలా బాగుంటుంది, మీరు క్యూట్గా ఉంటారు, మీ స్కిన్ బాగుంటారని స్పెషలీ. సో నా స్కిన్కి నేను ఇంతకుముందు కూడా షేర్ చేసిన లైక్ పెద్ద స్కిన్ కేర్ రొటీన్ ఏముండదు, చాలా బేసిక్, చాలా మినిమలిస్ట్ ఉంటుంది. కానీ ఇప్పుడున్న ఈ డస్ట్కి, ఈ పొల్యూషన్, ఈ ఎన్వైరన్మెంట్కి ఈ మినిమం బేసిక్ స్కిన్ కేర్ అనేది కంపల్సరీ ఉండాల్సిందే. ఎందుకంటే అందరి స్కిన్ టైప్ వేరే ఉంటుంది. అండ్ మనము కొంచెం మన స్కిన్కి కేర్ తీసుకుంటే ఏంటంటే లాంగ్ లాస్టింగ్గా మన స్కిన్ హెల్దీగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అవ్వడానికి జస్ట్ ఫేస్ వాష్ చేసుకుంటా, అంటే క్లెన్స్ చేసుకుంటా ఫేస్ ఈ న్యూట్రిడమ్ డీటాక్స్ క్లెన్జర్తో. న్యూట్రిడమ్ డీటాక్స్ క్లెన్జర్. ఈ క్లెన్జర్ వచ్చేసి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ ఒక జెల్ బేస్డ్ ఫార్ములా అనమాట. అండ్ మన స్కిన్లో చాలా ఈజీగా ఇన్ఫ్యూజ్ అయిపోతుంది బికాస్ ఇందులో 2% గ్లైకోలిక్ యాసిడ్ ఉంది. చాలా జెంట్లీ మన స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేసి డెడ్ స్కిన్స్ని రిమూవ్ చేస్తుంది అండ్ అలాగే అన్క్లాక్ పోర్స్ని ఓపెన్ చేసి దాంతోపాటు మనకేంటంటే ఒక స్మూత్ టెక్స్చర్ని కూడా ఇస్తుంది. సో ఇందులో ఉన్న AHA వల్ల మన స్కిన్లో ఉన్న కొలాజన్ ప్రొడక్షన్ని స్టిమ్యులేట్ చేసి ఫైన్ లైన్స్ అండ్ రింకిల్స్ లాంటి
వాటిని తగ్గిస్తుంది. మెయిన్లీ దిస్ ఇస్ ఎన్రిచ్డ్ విత్ సోడియం PCA, అంటే మన స్కిన్ని డీప్లీ హైడ్రేట్ చేసి ఇలాంటి డ్రైనెస్ కానీ టైట్నెస్ కానీ లేకుండా ప్లంప్గా చేస్తుంది స్కిన్ని. ఈ న్యూట్రిడమ్ డీటాక్స్ క్లెన్జర్ అన్ని స్కిన్ టైప్స్కి సూట్ అవుతుంది అండ్ మనకు ఒక పర్ఫెక్ట్ గ్లోని కూడా ఇస్తుంది. సో ఫేస్కి నేను సోప్ అయితే యూజ్ చేయను, ఈ క్లెన్జర్నే వాడతా నేను. అండ్ ఇప్పుడైతే షవర్ తీసుకొని వచ్చినాక మళ్ళీ కలుస్తా. సో స్నానం చేసిన తర్వాత ఫస్ట్ స్టెప్ నేను చేసేది లోషన్, మాయిశ్చరైజింగ్ లోషన్. సో అది కూడా ఈ న్యూట్రిడమ్ వాళ్ళి మాయిశ్చరైజింగ్ లోషన్ పెట్టుకుంటా. సో ఇందులో వైటమిన్ ఈ ఉంది. దానివల్ల మన స్కిన్లో ఎంత రిపేర్ చేస్తుంది, ఫైన్ లైన్స్ని తగ్గిస్తుంది, అట్లనే రెడ్డిష్నెస్ని తగ్గిస్తుంది, డ్రైనెస్ని తగ్గిస్తుంది, డీప్గా హైడ్రేట్ చేస్తుంది స్కిన్ని. అండ్ ఎలాంటి స్కిన్ బ్యారియర్స్ ఉన్నా వాటిని రిపేర్ చేసి స్కిన్ని చాలా హెల్దీగా అండ్ స్మూత్గా చేస్తుంది. ఆల్ డే లాంగ్ మనం ఫ్రెష్ ఉండేటట్టు. చెప్పాలంటే ఎలాంటి స్కిన్ కూడా చాలా బాగా సెట్ అవుతుంది ఈ లోషన్ కూడా, ఎందుకంటే నా స్కిన్ చాలా డెలికేట్ అండ్ సెన్సిటివ్ అనమాట. సో ఈ మాయిశ్చరైజింగ్ లోషన్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. వాటి వల్ల ఏంటంటే ఆల్ డేస్ మన స్కిన్ మాయిశ్చరైజ్డ్గా అండ్ చాలా బేబీ సాఫ్ట్ అంటారు కదా, అలాగా ఉంటుంది. సో నా బేసిక్ అండ్ సింపుల్ ఈజీ స్కిన్ కేర్ అయితే అయిపోయింది. సిన్స్ ఇట్స్ డర్మటలాజికలీ రికమెండెడ్, నేనైతే దీన్ని కంప్లీట్గా ట్రస్ట్ చేస్తున్నా. అంతేకాకుండా ఇట్ ఈస్ మేడ్ ఇన్ ఆస్ట్రేలియా అండ్ ఓవర్ 18 కంట్రీస్లో మనకు న్యూట్రిడమ్ అనేది అవైలబుల్గా ఉన్నది. సో ఈ 2 ప్రోడక్ట్స్తో నా స్కిన్ కేర్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను యూజ్ చేసే ఈ 2 ప్రోడక్ట్స్ కూడా మీకు న్యూట్రిడమ్ వాళ్ళ ఇండియాస్ ఆఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయి. అలాగే మీకు ఐబేరియా స్కిన్ బ్రాండ్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఇవి 2 కూడా ప్రోడక్ట్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ట్యాగ్ చేశాను. సో మీరు లింక్ని క్లిక్ చేసి సైట్ విజిట్ చేసి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. సో ఈ 2 న్యూట్రిడమ్ ప్రోడక్ట్స్ మీరు ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు లింక్ని క్లిక్ చేసి న్యూట్రిడమ్ ప్రోడక్ట్స్ని బై చేసుకోవచ్చు. సో నా స్కిన్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. సో ఈ 24 hour ఛాలెంజ్లో ఫస్ట్ మీల్ బ్రేక్ఫాస్ట్, ఇంకా ఫుడ్ ప్రిపరేషన్కి వెళ్ళిపోదాము. అండ్ యాక్చువల్లీ ఏంటంటే నేను ఈ మధ్య బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసి కొంచెం ఎర్లీ లంచ్ చేస్తున్నాను. సో ఈ రోజు అంతా కూడా ఇంట్లో అందరూ ఈ 24 hour ఛాలెంజ్లో వండిన ఫుడ్డే తినాలి, నేను వండిన ఫుడ్డే తినాలి. కాబట్టి నేను తినకపోయినా రాయన్ బ్రేక్ఫాస్ట్ని మీతో షేర్ చేస్తాను. అండ్ ఫస్ట్ అయితే చాలా లేట్ అయిపోతుంది, రాయన్ని రెడీ చేసి స్కూల్కి పంపాలి. సో లెట్స్ స్టార్ట్ అవర్ డే విత్ ద బ్రేక్ఫాస్ట్. వచ్చేయండి. హాయ్ రాయన్, గుడ్ మార్నింగ్. మీకోసం ఈరోజు స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఏంటి తెలుసా? నీకెలా తెలుసు? ఈరోజు మనం డే అంతా వైట్ ఫుడ్ తింటాం, ఓన్లీ వైట్ ఫుడ్, కలర్ తినం రాయన్. అందుకని నీకోసం వైట్ కలర్ బ్రేక్ఫాస్ట్ పెట్టినా. చూడు ఏదో తేడాగా ఉందేంటి, తిని చూడదు ఏందో చెప్పు. మిల్క్ బ్రెడ్ బటర్ బాగుందా? ఈరోజు నువ్వు కూడా తింటావు నాతోని ఫుల్ డే వైట్ ఫుడ్? అంటే అది లంచ్ ఏం చేయాలరా? మమ్మీ వైట్ ఫుడ్ 24 hours ఛాలెంజ్ చేస్తున్నాం. నాకు దాంట్లో కంపల్సరీ నా ఫేవరెట్ రెసిపీ ఉండాలి. ఏంటిది? నా ఫేవరెట్ రెసిపీ తెలియదా మమ్మీ నీకు? ఖతం, బాయ్ బాయ్, టాటా. చాలా ఉన్నాయిరా. పిజ్జానా, బర్గరా, బిర్యానీనా, మరేంది? వైట్ సాస్ పాస్తా. ఓకే డన్. అది మనం డిన్నర్ లో చేద్దామా? నేనే చేస్తా. నువ్వు చేస్తావా? ఓకే. మధ్యలో నేను హెల్ప్ తీసుకుంటా మమ్మీ, షాపింగ్ కోసం అంతా. కానీ కుకింగ్ నేను చేస్తా. ఓకే డన్. సరే, లంచ్ లో అయితే నేను ఇంకో స్పెషల్ రెసిపీ అనుకుంటున్నాను, నీకు చాలా ఇష్టం అది. నీకు అది సర్ప్రైజ్ స్కూల్కి వెళ్ళి వచ్చినాక, సరేనా?
చికెన్ బిర్యానీ, లడ్డు కావాలా నాయనా? కానీ అది కూడా వైట్ కలర్, ఏంది ఎందుకు నీ అన్ని చాలా బాగుంటది. బగారా రైసా? కాదు, అది సర్ప్రైజ్. వచ్చినాక తిను, ఓకే? తొందరగా టిఫిన్ ఫినిష్ చేసి స్కూల్కి వెళ్ళిపో, ఇంకా మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేయాలి. బాయ్ ఫ్రెండ్స్, నేను స్కూల్కి వచ్చాక మళ్ళీ కలుస్తా. సో ఇట్ ఈస్ లంచ్ టైం అండ్ రాయన్ రాకముందు లంచ్ ప్రిపేర్ చేసి పెడదామని ఎంత అనుకున్నా అసలు చిన్నోడు వల్ల అవ్వలేదు. అట్ లాస్ట్ నేను కుక్ చేసే వరకు రాయన్ వచ్చేసిండు. సో నాతో పాటు రాయన్ కూడా ఈరోజు కుకింగ్లో నాకు హెల్ప్ చేయబోతున్నాడు. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. సో రాయన్కి ఎగ్జామ్స్ అయిపోయినాయి అండ్ వాడు ఒక రకమైన హ్యాపీ మూడ్లో ఉన్నాడు. హోంవర్క్స్ లేవు, ఏం లేవు అని చెప్పేసి. హోంవర్క్ లేదు, మళ్ళీ ఇప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం వాటికి ఆడుకున్నారే. అదే ఆడుకున్నాడు. ఓన్లీ కడుపులో కాలితే ఆకలేస్తే ఇంటికి రావాలి, అమ్మ పెట్టు తిను, మళ్ళీ చేయగడుకొని వెళ్ళిపో, అంతేనా? ఆ ఊహ ఎంత బాగుందో. అంత సీన్ లేదు నీకు. మ్యూజిక్ క్లాస్ ఉన్నది, నీకు టాక్వాండో ఉన్నది, ఇవన్నీ ప్రాక్టీసెస్ ఉన్నాయి మధ్యలో, మర్చిపోక అవన్నీ. సో కమింగ్ టు లంచ్ పార్ట్, నేను మార్నింగ్ చెప్పినట్టే ఈరోజు వైట్ కలర్ బిర్యానీ చేస్తున్నాను, ఎందుకంటే మేము 24 hours వైట్ ఫుడ్డే తినాలి కాబట్టి. అండ్ ఇది ఈరోజు ఏం చేస్తున్నా అంటే మురాదాబాద్ బిర్యానీ. ఇది లక్నో సైడ్లో చాలా ఫేమస్. దీన్ని యఖ్నీ పులావ్ కూడా అంటారు, మురాదాబాద్ బిర్యానీ అంటారు, వైట్ బిర్యానీ, లైక్ దేర్ ఆర్ సో మెనీ నేమ్స్. సోఫియాని బిర్యానీ కూడా అంటారు. సో చాలా పేర్లు ఉన్నాయి. అండ్ ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏమేమి తీసుకున్నాను చూపిస్తా. 1 kg చికెన్, ఇది 3 glasses ఆఫ్ రైస్ నానబెట్టుకున్నా ఫస్ట్, ఒక 1 hour నుంచి నానుతుంది. అండ్ మసాలాస్లో చాలా సింపుల్, అస్సలు ఏం ఎక్కువ అవసరం పడదు. హోల్ మసాలాస్ ఇవన్నీ లవంగం, ఇలాచీ, సాజీరా, ఇది స్టార్ అనీస్, సో అన్నీ ఉన్నాయి దీంట్లో, మిక్స్ అన్నమాట. అండ్ గ్రీన్ చిల్లీస్, దీంట్లో కారం అసలు పడదు కాబట్టి స్పైసీనెస్ అనేది గ్రీన్ చిల్లీస్ నుండే వస్తుంది. అండ్ మమ్మీ ఇది మర్చిపోకు. చెప్తా ఆగు అది. అండ్ కొత్తిమీర, పుదీనా అండ్ ఆనియన్స్ ఎక్కువ కావాలి. సో ఆల్మోస్ట్ ఒక 5 onions చాప్ చేసుకున్నా సన్నగా, ఓకే? అండ్ దీనికి సాల్ట్ కావాలి, ఆయిల్ కావాలి. అండ్ ఇది మా రాయన్ ఎప్పటి నుంచో చాలా ఎక్సైటెడ్ ఉన్నాడు దీని గురించి చూపించడానికి. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది వేయకపోతే అసలు బిర్యానీలో టేస్టే రాదు. ఏందో తెలుసారా నీకు? ఏందో తెలుసా నీకు? ఇక్కడ నుండి చూపిస్తా. అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇప్పుడే ఫ్రెష్గా పట్టి రెడీ పెట్టిన, ఎందుకంటే ఫ్రెష్నెస్లోనే చాలా ఫ్లేవర్. ఈ రైస్లో కలర్ అంతా ఏముండదు, ఓన్లీ ఫ్లేవరే. సో మాట్లాడడం ఆపేసి ఇంకా స్టార్ట్ చేసాము. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. క్యారీ ఆన్. సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాం. మమ్మీ ఆయిల్ వేస్తున్నావు, కానీ గ్యాస్ ఎవరు వేస్తారు మమ్మీ? నేను వేయాలా? బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. సారీ రా. థ్యాంక్ యూ రాయన్, గుర్తు చేసినందుకు. లేకపోతే నేను అన్నీ వేసేస్తుంటే కానీ బిర్యానీ ఉడకపోతుండే కదా. సో దీనికి తగినంత ఆయిల్, కొంచెం నెయ్యి కూడా వేసుకుంటాం మనము. సో ఆయిల్తో పాటు కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ వేసుకోవాలి. దీంట్లో ఎలా అంటే కలర్ మారొద్దు, జస్ట్ లైట్ పింక్ అవ్వాలంటే, అసలు బ్రౌన్ అవ్వద్దు. వేరే బిర్యానీస్లో బ్రౌన్ ఆనియనే టేస్ట్ కదా, ఇందులో మనకు లైట్గా పింక్ అవుతే సరిపోతుంది, మనం ఎక్కువ ఇది చేయాల్సిన అవసరం లేదు. ఆనియన్ పింక్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. మమ్మీ అన్ని మర్చిపోతున్నా మమ్మీ, ఇంత రష్లు ఉన్నందుకు. ఈ గ్యాస్ వేయడం మర్చిపోయాను, మళ్ళా ఈ కర్డ్ వేయడం మర్చిపోయాను. అవునరా, సారీ. చూసుకోబల్లా అదే అయ్యలేదు, చాలా రోజులైంది ఈ పులావ్ తినక, అండ్ చాలా ఆకలిస్తుంది. ఎందుకంటే పొద్దున 8 o'clock బ్రేక్ఫాస్ట్ చేసిన, లంచ్ టైం అయిపోయింది కాబట్టి చిన్నగా మర్చిపోయినారా. ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా, మేము అలా తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్ళమే. నాకు నువ్వు అసిస్టెంట్ షెఫ్గా నేను పెట్టుకున్నదే అందుకు. నేను ఇట్లాంటివి మర్చిపోతే నాకు గుర్తు చేయడానికి. సో ఈ బిర్యానీలో కర్డ్ చాలా చాలా ఇంపార్టెంట్.
బిర్యానీలో చికెన్ ఎంత ఇంపార్టెంట్ కర్డ్ కూడా అంత ఇంపార్టెంట్, దాని వల్లనే ఈ ఫ్లేవర్ వస్తుంది. మమ్మీ ఇంకా ఫ్రై చేస్తే అది బ్రౌన్ గోల్డ్ అయిపోతుంది మమ్మీ. కాదు ఇంకొక 1 minute, మరి అంత కూడా అండర్ ఎస్టిమేట్ చేయకున్నాను ఏమనుకుంటావు. సో ఇప్పుడు పింక్ అయిపోయింది కదా, ఇప్పుడు అన్ని మసాలా. ఓకే, వెరీ గుడ్. ఎస్ మమ్మీ ఇది మాత్రం తింటే ఎట్లా అవుతుంది తెలుసా? చికెన్ చిల్లీ చికెన్ అవుతుంది. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్. సో కొంచెం ఎక్కువ పడుతుంది, ఒక స్పూన్ ఫుల్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్. కొంచెం ఫ్లేవర్ ఎక్కువ రావాలంటే ఇదే ఫ్లేవర్ ఎక్కువ ఉండాలంటే జింజర్ గార్లిక్ పేస్ట్ అస్సలు మర్చిపోద్దు మధ్యలో. ఓకే. నెక్స్ట్ టైం జింజర్ గార్లిక్ పేస్ట్ చేసేటప్పుడు మా రాయన్ని ఎల్లిపాయలు ఒలుమంట, అప్పుడు వానికి తెలుస్తుంది జింజర్ గార్లిక్ పేస్ట్ చేయడం ఎంత డిఫికల్టో. జస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ రా స్మెల్ పోయేంత వరకు చేసి చికెన్ యాడ్ చేద్దాం. కొంచెం నిమ్మకాయ అండ్ ఉప్పు పిండేసి పెట్టిన ఒక 1/2 hour నుండి. అలా చేయడం వల్ల చికెన్ సాఫ్ట్ అవుతుంది. సో చాలా టెండర్ గా కూడా ఉంటుంది, రబ్బర్ లాగా ఉండదు, తింటుండే చాలా టెండర్ గా ఉంటుంది. అంతగానం ఎందుకు వేస్తున్నావు మమ్మీ? అంటే కర్డ్ లోనే ఈ బిర్యానీ ఉడుకుతుంది అనమాట, ఎక్కువ మనం వాటర్ యాడ్ చేయకూడదు. ఏమైంది రాయన్, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడుస్తాను, దాని పొగ వచ్చి కన్నం కొడుతుంది. ఊరుకో. అయ్యో, వంట చేయక ముందే వీనికి ఏడిపోతుంది. సో పులావ్ ఆల్మోస్ట్ ఉడికింది, కొంచెం వాటర్ ఉంది కదా, జస్ట్ లైట్గా ఒక 5 minutes సిమ్లో పెట్టేస్తే అది కూడా పోతుంది అండ్ పులావ్ విల్ బి రెడీ. సో ఫుడ్ ఈజ్ రెడీ, పిల్లలు కూడా వెయిట్ చేస్తున్నారు. బిర్యానీ, కమ్ హియర్. వాట్ ఇస్ దిస్? ఇట్స్ అ మైనా కాదు, ఇట్స్ అ బిర్యానీ. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఎవరు ఫస్ట్ తింటారు? ఫస్ట్ లాస్ట్ ఎక్క పెద్దది కాబట్టి ఫస్ట్ లాస్ట్ ఎక్క. సరే మనం టేస్ట్ చూద్దాం. చాలా బాగుంది, చాలా ఇట్లా మాయిస్ట్ గా, ఫ్లేవర్ఫుల్ బాగుంది. మమ్మీ ఎంత పెద్ద మెస్ చేసిండో. నచ్చిందా? మళ్ళీ లాస్ట్ మాట్లాడదు, ఆ నవ్వుతోనే అర్థమైపోతుంది నచ్చిందా లేదా అని. దానికి ఎక్కువ స్పైసీ ఇష్టం ఉండదు. సో ఇది చేసేటప్పుడు అనుకున్నా నేను లాస్ట్ తింటప్పుడు వస్తే బాగుంటుందని. కరెక్ట్ టైంకి వచ్చినావు లాస్ట్ నువ్వు. సో పిల్లలకి తినిపించేసి నేను కూడా లంచ్ ఫినిష్ చేసేసుకుంటా. అండ్ ఈ ఛాలెంజ్లో ఇది మా లంచ్ అనమాట. సో వైట్ కలర్ చికెన్ బిర్యానీ, బట్ ఎక్కడ కూడా టేస్ట్ ఫ్లేవర్ తక్కువ లేదు, చాలా చాలా బాగుంది. అండ్ బయట ఫుల్ వర్షం పడుతుంది, మంచి క్లైమేట్లో వేడి వేడి బిర్యానీ సూపర్. సో ఇంకా మాటలు ఆపేసి మేము మా లంచ్ ఎంజాయ్ చేస్తాం అండ్ మళ్ళీ ఈవినింగ్లో కలుస్తాం. సో మధ్యాహ్నం లంచ్ చాలా మంచిగా కడుపు నిండా తిన్నాక ఒక నాప్ అయింది. లేట్గా లంచ్ తిన్నాం కాబట్టి ఈవినింగ్ స్నాక్స్ కూడా కొంచెం లేట్గానే చేస్తున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 6:37 అవుతుంది. సో ఫుల్ వర్షము అప్పటి నుండి బయటికి వెళ్దామంటే, అండ్ వర్షంలో ఈ చల్ల వర్షంలో వేడి వేడిగా మోమోస్ తింటే ఎట్లుంటుంది? ఈ జన్మమే రుచి చూడడా.
సో వైట్ ఫుడ్ ఈటింగ్ ఛాలెంజ్ కాబట్టి వైట్ గా ఏమేమి బాగుంటాయో అన్ని ఆలోచిస్తే నాకైతే ఇవన్నిటికంటే ఫస్ట్ గుర్తొచ్చింది మోమోస్. ఎందుకంటే నాకు చాలా ఇష్టం, కానీ చేసే ఓపిక ఈరోజు అస్సలు లేదు. నీకే కాదు, ఇక్కడ వెనకాల పిల్లలు ఉన్నాడు, మాకు కూడా ఇష్టం తెలుసు, అందుకే అందరు పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాము. ఇగో పిల్లలందరికి ఇష్టం కాబట్టి ఇగో ఈ పిల్ల ఈ పిల్ల అందరు పిల్లల్ని, ఇగో ఈ పెద్ద పిల్ల అందరినీ కలిసి దైవిక్ మోమోస్ ఆర్ సో యామీ. ఎప్పుడు తిన్నావు నువ్వు మోమోస్? ఎప్పుడు తిన్నావు అని నీకు తెలుసా? ఎప్పుడు తిన్నావు? చెప్పేసి వచ్చిన ఆర్డర్. బాగుందా రాయన్? బాగుందా దేవిక్? దేవిక్ బాగుందా? యమ్మీ ఉందా? చికెన్, ఓన్లీ చికెన్. యా వావ్. నేను టేస్ట్ చూడనా? జన్మమే రుచి చూడడానికి దొరికెరా. చాలా జ్యూసీగా ఉన్నాయి అండ్ వేడి కూడా ఉన్నాయి. ఇక్కడ మేము వచ్చింది ఎక్కడ తెలుసా? అది కోంపల్లి సైడ్ అనమాట. సో ఒక చిన్న స్టాల్ ఉంటుంది, బట్ హీస్ ఫ్రమ్ డార్జిలింగ్ అండ్ ఆయన ఏంటంటే ప్యూర్ ఒథెంటిక్ మోమోస్ చేస్తాడు. ఎక్కువ వెరైటీస్ ఉన్నాయి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇటువైపు వస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి. కోంపల్లి సైడ్ అన్ని మాల్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రానిక్స్, విజయ్ సేల్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కోంపల్లి వెళ్ళే దారిలో. దానికి అపోజిట్ రోడ్ లో ఉంటుంది. అండ్ దిస్ పర్సన్ చాలా చిన్న స్టాల్ కానీ చాలా జ్యూసీ అండ్ చాలా యమ్మీ ఉంటాయి. ఓన్లీ పన్నీర్ అండ్ చికెన్ ఇవే రెండు ఉంటాయి ఆయన దగ్గర, ఫ్రైడ్ అండ్ స్టీమ్ రెండు ఆప్షన్స్. సో మీకు నచ్చింది మీరు తీసుకోండి, చాలా బాగుంటాయి. ఇంకా మాటలు ఆపేసి మేము తింటాం, ఓకేనా? Davik, what is this? Take mushroom. What is it? So watch your step, cause do what you're told. What is ఏంటిది? Mushroom. Okay, you want to cook? Yes. Huh? Yes. Come, let's go. Let's go to mama and let's cook mushroom. Oh, Davik is cooking. ఏం వండుతున్నావురా? Davik, you're cooking? మా పెద్దోడితో పాటు మా చిన్నోడు కూడా కుకింగ్ చాలా ఇష్టం. స్పెషల్లీ నేను కిచెన్ లో ఉన్నప్పుడు మాత్రం ఏదో ఒకటి ఇట్లా ఇచ్చేసి వాడు ఆడుకుంటూ ఉంటాడు. ఇప్పుడు వాడికి అన్ని వెజిటేబుల్స్ ఒక బౌల్లో వేసిస్తే వాడు ఇట్లా కుకింగ్ చేస్తూ ఉంటాడు కదా. డైవిక్, యూ వాంట్ టు హెల్ప్ మమ్మా? ఎస్. నాకు ఇట్లా ఒకసారి ఇట్లా చూస్తే ఎట్లా అనిపిస్తుంది తెలుసా? ఆడపిల్లలు లేరు కానీ ఆడపిల్లలు ఉంటే ఎంత హెల్ప్ చేస్తుంటారో తెలియదు, కానీ వీళ్ళిద్దరు రాయన్ వాడు బిజీ ఉన్నాడు, వాడు వీడిద్దరు కలిసి అయితే నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తారు కదా దైవిక్? ఎస్. వానికి ఏం అర్థం కాలేదు. సో ఇవన్నీ ఏమేమి వేసి బాయిల్ చేసా చూసారు కదా మీరు. సో వెజిటేబుల్స్ అన్నీ నట్స్ వెజిటేబుల్స్ రెండు కలిపి దీన్ని ప్యూరీ చేసి వాడబోతున్నా. పిల్లలు తింటారు కాబట్టి మైదా అదంతా వాడకుండా వెజిటేబుల్స్తో ప్యూరీ చేస్తే హెల్త్ కూడా ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. సో ఇంకా కుకింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే దీన్ని ప్యూరీ కొట్టుకున్న తర్వాత వీల్ స్టార్ట్ ది కుకింగ్. ఇక్కడ పాస్తా కూడా ఆల్రెడీ బాయిల్ అయిపోయింది, రెడీగా ఉంది. అండ్ పాస్తా ఆల్సో నేను హోల్ వీట్ పాస్తా తీసుకున్నా, మైదా కాకుండా హోల్ వీట్కి తీసుకున్నా. సో మన వైట్ సాస్, హెల్దీ వైట్ సాస్ రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు వైట్ సాస్ రెడీ,
పాస్తా కూడా రెడీ, పాస్తా చేసేస్తాం. హాయ్ గైస్, సో మమ్మీ అన్ని రెడీ పెట్టేసినావు కదా, థ్యాంక్ యూ మమ్మీ. ఇప్పుడు అంతా నా ఫేవరెట్ వైట్ సాస్ పాస్తా చేయొచ్చు. నాకు అర్థం కాలేదు సార్. ఈజీ. వజో పతా వైట్ సాస్ నేను పాస్తా అదే అనేది అంటుంటే వైట్ సాస్ సరే చేతులు ఎక్కువ ఆడియకు, ఇది అంటుంది అనుకో ఈడ అవుతుంది వైట్ సాస్ పాస్తా. చేద్దామా? ఓకే, ఇక్కడ చూడు అన్ని వైట్ గా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ వైట్ పాస్తా చేయడానికి ఫస్ట్ ఈ బటర్ వేసుకోవాలి. సో ఈ బటర్ కరిగేలోపు మా చిన్నోడు ఆడిండు కదా మమ్మీ ఆగు, ఇది దేవిక్ మష్రూమ్స్ మమ్మీ రెండు ఇస్తే సగం సగం కట్ చేసిండు పెద్ద పెద్దగా, మమ్మీ ఏమో నైఫ్ తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసింది. సరే ఓకే. సో ఇప్పుడు దీన్ని దీంట్లో వేస్తున్నా, కొంచెం ఊరికే వేస్ట్ ఎందుకు చేయాలని. ఇది మిక్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం ఒక స్పూను గోధుమ పిండి రాయన్, ఇగో ఇది ఇట్లా 1 స్పూన్ వేసి 1 స్పూన్ ఎస్. సో కొంచెం గోధుమ పిండిని జస్ట్ లైట్గా టోస్ట్ చేయాలి. నెక్స్ట్ మిల్క్. ఇప్పుడు ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి. హంస అంటారు. ఇది ఫాస్ట్గా మిక్స్ చేసుకోవాలి, లేకపోతే లమ్స్ అయిపోతాయి దీంట్లో. లమ్స్ అంటే ఉండలు కట్టిపోతాయి ఇట్లా. నెక్స్ట్ ఇప్పుడు వైట్ సాస్ వేసుకోవాలి. రోస్మెల్ పోయే వరకు కుక్ చేయాలి. సో వైట్ సాస్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కొంచెం ఇది కుక్ అవ్వగానే దీంట్లో ఏం యాడ్ చేద్దాం? పాస్తా. 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నా. అమ్మా మిక్సింగ్ అయిపోయింది, ఇప్పుడు పాస్తా వేసుకుందాం. గైస్ ఇది మిక్స్ చేయడానికి నాకు రాదు, సో మమ్మీ హెల్ప్ తీసుకుంటున్నా. ఏంద్రా? నాకు ఇది మిక్స్ చేయడానికి రాదు మమ్మీ, ఎక్కువ అవి ఉంటుంది, అందుకే నేను హెల్ప్ తీసుకుంటున్నా. అందుకని నాకు ఇట్లని అందుకనే నా హెల్ప్ తీసుకుంటానంట. సో మరి రాయన్కి ఏంటంటే కొంచెం ఎక్కువ క్రీమీగా చీజీగా ఇష్టము, కాబట్టి కొంచెం వైట్ సాస్. మమ్మీ నాకు ఇప్పుడే తినాలని ఉంది. అట్లా తినలేవు, కాలుతుంది. రాయన్ ఒకటి చెప్పాలా, నువ్వు ఇప్పటి వరకు తిన్న అన్ని పాస్తాల నుంచి ఇది అన్నిటికంటే చాలా యమ్మీ అండ్ చాలా హెల్దీ కూడా, ఎందుకంటే దీంట్లో చాలా సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వేసిన. అవునా? వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి దీంట్లో. చూసారా మా మమ్మీ మా దేవి కోసం నా కోసం ఎంత హెల్తీగా చేస్తుందో. ఏం చేయాలి, తినరు కదా మీరు కూరగాయలు, అందుకే ఇట్లాంటి మ్యాజిక్లు అన్ని చేయాల్సి వస్తుంది. దీంట్లో వెజిటేబుల్స్ ఉన్నాయిరా. ఫ్రెండ్స్ నేను మీకు ఒకటి అడగడానికి మర్చిపోయినా, నా ఏప్రిల్ లా ఉంది, బాగుంది కదా? బాగుందంటే కామెంట్స్ పెట్టండి. 3, 2, 1 లెట్స్ ఈట్ పాస్తా. పాస్తా, యమ్మీ పాస్తా. ఫస్ట్ మరి ఆయన టేస్ట్ David, you want cheese? Yes. Do. Mummy, Do. super ఉంది mummy. Let's eat pizza. Mummy, cook success. Cook success, huh? Okay, you eat. You eat. Try no try one దింపడానికి. సరే దేవిక్, నాకు దింపియవా? నాకు దింపి. Give me pasta. Feed mama. No, mama. మమ్మీ అనుకున్న మొత్తం తినేద్దాం మమ్మీ. సరే, వీడు ఒక్కడు తింటే చాలా బాగుంటుండే, ఎందుకంటే నిజంగా చాలా బాగుంది టేస్ట్. లెట్ మీ టేస్ట్ ఫ్రమ్ మై బౌల్. ఫస్ట్ పైన ఉన్న చీజ్ని కొంచెం మిక్స్ చేసుకోవాలి ఇట్లా. ఆ తర్వాత
ఓ నాకు యు వాంట్ దేవిక్ ఏరోప్లేన్ యు వాంట్ లైక్ ఏరోప్లేన్ 1 చూడవా ఒకసారి 1 2 3 వచ్చింది దేవిక్ వచ్చింది వెరీ దేవిక్ నాకు ఇంట్రెస్ట్ పోయింది. నేను తినేస్తా. ఇది రియలైజేషన్. సక్సెస్ రాయన్. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మంచి ఇటాలియన్ క్యాఫేలకు వెళ్ళి మనం తింటే పాస్తా ఎలా ఉంటుందో ఆ విధంగానే ఉంది. అస్సలు ఎక్కడ కూడా షాప్ కంటే ఇదే ఏమైందిరా? ఇదే హైలైట్ మమ్మీ. ఏ షాప్ పనికిరాదు కదా నాన్న, మనం చేసింది సూపర్ కదా. సక్సెస్ అవుతుంది. సరే కానీ ఇప్పుడు ఈ ఫుల్ రెసిపీ డీటెయిల్ రెసిపీ మీకు కావాలనుకుంటే మీరు కామెంట్స్లో చెప్పండి. మీకు ఇట్లా హెల్దీ పాస్తా మీరు పిల్లలకి హాయిగా తినిపించేటట్టు ఉండే రెసిపీ ఇది మీకు డీటెయిల్గా చేసి చూపిస్తాను. అండ్ ఇప్పుడు దీంట్లో వేసిన సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏందో నేను రాయన్కి రివీల్ చేయబోతున్నా. ఓకే, ఏందో తెలుసా రాయన్? అప్పుడు మధ్యలో నా ముందర వేసినావు కదా. ఏం వేసినా చెప్పు. మష్రూమ్ వేసిన, కాలీఫ్లవర్ వేసిన, ఆనియన్ వేసిన, గార్లిక్ వేసిన, ఇంకా మెలన్ సీడ్స్ అవన్నీ వేసిన, పంకిన్ సీడ్స్ అన్ని, బ్రాకలీ. సో మనం ఇట్లా కొంచెం హెల్దీగా చేసి పిల్లలకి తినిపిస్తే మనతో పాటు పిల్లలు కూడా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు హాయిగా నేను నిద్రపోతా, ఎందుకంటే ఈ వైట్ ఫుడ్ ఛాలెంజ్ నేను సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకోగలిగిన. ఈట్ పాస్తా. సో మీకు ఈ 24 hours ఆఫ్ వైట్ ఫుడ్ ఈటింగ్ ఛాలెంజ్ నచ్చితే కామెంట్స్లో పెట్టండి. అండ్ మీరు ఇలాంటి ఏదన్నా ఫుడ్ ఛాలెంజెస్ ఇంకా చూడాలనుకుంటే నాకు లెట్ మీ నో. అండ్ ఒకవేళ ఈ వీడియో నచ్చితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శ్రద్ధా స్విష్. అండ్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాము. అంటిల్ దెన్ బాయ్ బాయ్.